ఆత్మబంధువులందరికీ నమస్కారము. మనము సనాతన ధర్మము, హిందూ సాంప్రదాయము, వివాహ వ్యవస్థను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటి ముగింపు నుంచి ఈరోజు మరి ప్రారంభం చేస్తూ ఉన్నాము. 32 అక్షతలు లేక తలంబరాలు. మాంగళ్య ధారణ అయిన పిమ్మట పురోహితుడు వధూవరుల చేతులను పాలతో తడిపి తలంబరాలు పోసి మళ్ళీ పాలు చిలకరించి ఒకరి నెత్తిపై ఒకరు పోసుకుంటారు. ఈ విధంగా 3 మార్లు చేయిస్తాడు. తల నుండి క్రిందకు జారుతాయి కావున తలంబరాలు అని అంటారు. 3 మార్లు అయిన పిమ్మట వధువు వరుడు సంతోష అతిశయముతో బంధుమిత్రుల మధ్య మిగిలిన తలంబరాలను ఒకరి నెత్తిపైన ఒకరు వేసుకుంటారు. ఇలాగా వేడుక చేసుకుంటారు. ఇక్కడ సీతారామ కళ్యాణంలో మంత్రాలతో తలంబరాలు పోసుకున్నారు. ఆ ఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ముత్యాలు సీతమ్మ వారు దోసిటిలోనికి తీసుకోగానే అవి కెంపుల మాదిరి కనిపించేవి. అట్లనే రామచంద్రుల వారు దోసిటిలోనికి తీసుకోగానే నీలపు రంగు మాదిరిగా కనిపించేవి. అంటే సీతారాముల వారి దేహఛాయ ఆ మాదిరి కనిపించేది. ఈ సందర్భంగా మనము సీతారాముల కళ్యాణంలోని ఆ పాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. సీతారాముల కళ్యాణము చూతమురండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురండి. సిరి కళ్యాణపు బొట్టును బెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీతా కళ్యాణము చూతమురండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురండి. సంపెగి నూనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీసి చెంబగవాకి చుక్కను పెట్టి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురండి. జానికి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసుట నీలపు రాసై, జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసై, ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురండి. ఈ రకంగా చక్కగా సీతారాముల వారు వివాహం చేసుకున్నారు. తర్వాత 33 బ్రహ్మముడి. వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగును ముడివేసి చిరకాలము ప్రేమ అనురాగాల మధ్య జీవించండి అని పెద్దలంతా జీవిస్తారు. 34 సన్నికళ్ళు. గంధం తీయు రాతిపీట మీద వధువు తన కాలు ఉంచి నిలబడగా ధైర్యంగా శత్రువులను ఎదుర్కొనే శక్తిని సమకూర్చమని వరుడు చెబుతాడు. దీనినే సన్నికళ్ళు తొక్కడం అంటారు. కాళ్ళు తొక్కించడం. ఇది 35. నూతన వధూవరుల మధ్య మంచి అన్యోన్యతాభావము కలగాలని ముందుగా బెల్లము జీలకర్ర పెట్టి ఇద్దరూ వీరి తలలను సృజించుకుంటారు. తరువాత ఒకరి కాళ్ళు ఒకరు కుడికాలుతో ఎడమకాలుని 3 మార్లు తొక్కిస్తారు. ఈ చర్య ద్వారా వధూవరులిద్దరూ మానసికంగా ఇంకా దగ్గర అవుతారు. 36 పాణిగ్రహం. వరుడు వధువు చేయి పట్టుకొని వధువు వరుని చేయి పట్టుకొని
వారి వారి మొదటి శరీర స్పర్శను తెలియచేసుకొని ప్రమాణాలు చేసుకుంటారు. అంటే ఇంతవరకు ఒకరినొకరు తాకలేదన్నమాట, కేవలం చూసుకునే ఉన్నారు. మనం ఇరువురము జీవితాంతము అనగా నిండు నూరేళ్ళు ఇలాగే ఒకరి చేయి ఒకరు విడిపోకుండా ప్రేమ, అనురాగము, కష్టము, సుఖములోను, సంతాన ప్రేమలోను కలసి మెలసి ఉందుముగాక అని ఇరువురు సర్వదేవతల దీవెనలను కోరుకుంటారు. 37 సప్తపది. వధూవరులు తాము ముడివేసుకున్న అనగా వరుని కండువాకు వధువు చీరకొంగును ముడివేసి ఇరువురు వరుని అడుగులో వధువు అడుగు వేసుకుంటూ కలిసి 7 అడుగులు నడుస్తారు. అప్పుడు వరుడు వధువుతో, నాతో కలిసి 7 అడుగులు నడిచి నాకు జీవిత భాగస్వామి అయ్యావు కాబట్టి మనం ఇరువురము జీవితాంతము ప్రేమతో, ఆనందముతో, సుఖముతోనూ, సంతానముతోనూ కలిసిమెలిసి జీవించుదాము అని వరుడు వధువుతో తెలియచేస్తాడు. 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం, ఎన్నో జన్మల సంబంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం. 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం, ఎన్నో జన్మల సంబంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం. ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలి రోజు, అవి మాటల కందక మారం చేసేది రోజు. ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలి రోజు, అవి మాటల కందక మారం చేసేది రోజు. ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాసినవి, ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాసినవి, ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది, ఈ రోజు కోసమే కన్నె సొగలుసులు దాచినది. 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం, ఎన్నో జన్మల సంబంధం, ఇది ఎన్నెన్నో జన్మల అనుబంధం. ఇంతటితో ఈ 3వ భాగం పూర్తి చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మానసిక శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారములు.